ఇదిగోండి రివర్కి వచ్చేసాం. మేఘనా రివర్ ఇది. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పద్మ, మేఘనా, జమున. సో ఇదిగోండి ఒక పాయ ఇది. ఇక్కడి నుంచి పాయ వెళ్ళి మళ్ళీ అసలు మేఘనాలో కలుస్తుంది. మొత్తం రివర్స్, వాటరు, ఇది లైఫ్ లైన్. చూడండి ఎలా ఉందో. చిన్న చిన్న బోట్లు చూసారు కదా బోట్లు. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. మీకు బంగ్లాదేశ్ సిరీస్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో బంగ్లాదేశ్లోని ఒక శక్తిపీఠం ఢాకేశ్వరి చూపించాం. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ఢాకానే కాకుండా ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందని బంగ్లాదేశ్ ఢాకా నుంచి బయటికి 3.5 గంటలు 4 గంటలు బస్ జర్నీ చేసి నేను ఒక విలేజ్ నార్సింగ్డి అనే ఒక విలేజ్కి వచ్చి ఆ విలేజ్ అంతా చూపించాను. ఆ విలేజ్లోని మీకు ఫస్ట్ పార్ట్ ఒకటి బస్ జర్నీ చూపించాను. ఒకవేళ ఆ వీడియోస్ మిస్ అయి ఉంటే, ఢాకేశ్వరి టెంపుల్ ఆ వీడియో మిస్ అయి ఉంటే తప్పకుండా బంగ్లాదేశ్ సిరీస్ చూడండి. ఎందుకో బంగ్లాదేశ్ సిరీస్తో రీచ్ బాగా తగ్గిపోయింది కాబట్టి ఒకవేళ ఈ వీడియో మీకు రీచ్ అయితే ఆ బంగ్లాదేశ్లో పాత వీడియోస్ కూడా చూడండి. సో బంగ్లాదేశ్లో మీకు ఆల్రెడీ విలేజ్ లైఫ్ చూపించాను, కానీ విలేజ్ లైఫ్ రివర్ నదికి వెళ్ళిన వరకు ఆపేశాను. మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్లో మొత్తం అంత చిన్న కంట్రీ అయినా కూడా సైజులో 907 నదులు ఉన్నాయి. 907లోని మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తం, బ్లడ్ వెజల్స్ ఏమంటారో తెలుగులో నాకు రక్త కణాలు అంటే బ్లడ్ సెల్స్, వెజల్స్ ఏమంటారో తెలియదు. అది ఎలా ఉంటుందో బాడీ మొత్తం అలాగా బంగ్లాదేశ్లో రివర్ నెట్వర్క్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ 907 నదులు కలిసి ఇంచుమించుగా 25,000 కిలోమీటర్ల నెట్వర్క్ మాట. సో బంగ్లాదేశ్లో బోట్ నెట్వర్క్ చాలా బాగుంటుంది. చాలా విలేజెస్లోని కొండల్లోకి వెళ్ళినప్పుడు రోడ్లు అవి లేకపోయినా కూడా నదుల ద్వారా వాటర్ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చిన విలేజ్లోనే ఒక నది ఉంది. ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ బోటింగ్ ఎలా ఉంటుంది అంతా చూద్దాం. మళ్ళీ మర్చిపోకండి, కేవలం చిన్న దేశం, 907 నదులు, అందులోని 2 పెద్ద నదులు. కైలాష్ పర్వతం దగ్గర పుట్టిన బ్రహ్మపుత్ర మొత్తం టిబెట్ ఏరియా అంతా వెళ్ళి అక్కడి నుంచి భారతదేశంలోకి వచ్చి భారతదేశం నుంచి బంగ్లాదేశ్లోకి వస్తుంది. అలాగే గంగా అని వాళ్ళు పొద్ద అంటారు, పెద్ద పద్మ. గంగా పేరు బంగ్లాదేశ్లో పద్మని పొద్ద అంటారు. ఆ పొద్దాలోని బుడిగంగా అంటే ముసలి గంగా అని ఢాకా దగ్గర అలాగా మొత్తం అంతా నెట్వర్క్ ఉంటుంది. సో విలేజ్లోని మనం ఇప్పుడు రివర్కి వెళ్ళి ఆ రివర్ ఏరియా కూడా మీకు చూపిస్తాను. నిన్న ఆపేసాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయిందని. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని హిందూ పాపులేషన్ అంటే 1971లోని ఇంచుమించుగా 16-18% ఉండేది. ఇప్పుడు హిందూ పాపులేషన్ అయితే 8%కి పడిపోయింది. అందుకనే ఒక హిందూ గ్రామంకి వెళ్ళి ఆ గ్రామంలో రామాలయం ఎలా ఉంటుంది, అక్కడ బంగ్లాదేశ్లోని హిందువులు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అవన్నీ నేను ఒక వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది బంగ్లాదేశ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అదే వీడియోలోని రామ మందిరం ఆ విలేజ్ పార్ట్ ఈ వీడియో ఎండింగ్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూస్తారని. సో మన ట్రిప్ టు బంగ్లాదేశ్ అయితే బాగా అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి నేను భారతదేశంకి మళ్ళీ వెళ్ళడానికి నేను వెళ్ళింది ప్లేన్లోని, రిటర్న్ నేను ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నా. సో ఒక ట్రైన్ టికెట్ అయితే నేను తీసుకున్నాను. ఇంటర్నేషనల్ ట్రైన్ అంటే ఇంటర్నేషనల్ ట్రైన్లు నేపాల్కి ఉంది, పాకిస్తాన్కి ఉండేది సంజోతా ఎక్స్ప్రెస్ అని ఇప్పుడు మూసేశారు. బంగ్లాదేశ్ నుంచి మాత్రం రన్ అవుతుంది. సో నేపాల్ది నేను ట్రై చేయలేదు. అంటే ఇండియాకి ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రైన్ అంతర్జాతీయ రైల్లో రాలేదు. అందుకని నేను ఢాకా నుంచి భారతదేశంకి వెనక్కి ట్రైన్లో వద్దామని ఆ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను. ఆ వీడియో కూడా మీకు తొందరలో పెడతాను. సో మొత్తానికి బంగ్లాదేశ్ సిరీస్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఎవరైనా బంగ్లాదేశ్ సిరీస్ మిస్ అయి ఉంటే ఈ వీడియో చూసుంటే మర్చిపోకుండా బంగ్లాదేశ్ ప్లేలిస్ట్లో అవన్నీ చూడొచ్చు. సో ఇవాళ మనం రివర్కి వెళ్ళిన పార్ట్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, ఓకేనా? సో మర్చిపోకుండా నా వీడియోస్ చూస్తున్నట్టయితే పాకిస్తాన్లోని 50 ఎవ్వరూ చేయలేదు ఇప్పటిదాకా 50 ప్లేలిస్ట్లో 50 వీడియోలు ఉన్నాయి. పాకిస్తాన్లో మూలలో తిరిగేసి మొత్తం అంతా చూపించాను. ఇది తెలుగులోనే కాదు, భారతదేశం ఏ ఇండియన్ బ్లాగరు చేయని సాహసాలు ఎన్నో చేసి పెట్టాను. అది వీడియో మిస్ అయ్యింటే అది కూడా ఐకార్డ్స్ తప్పకుండా చూడండి. సో ఇంకా 1 మంత్లోని నా చివరి దేశం 195వ దేశం అయిపోతుంది. చాలామంది నేను ఒక షార్ట్ పెడితే దాన్ని కామెంట్లు పెడుతున్నారు, రేపు ప్రూఫ్ లేవరా అని. ఒకసారి నా లేటెస్ట్ లైవ్ చూస్తే అందులో క్లియర్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఆషామాషి ఆర్గనైజేషన్ కాదు. మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు 277 మంది ఉన్నారు అఫీషియల్గా. ఆ 277 మంది గ్రూప్ మాట. సో ఎవరైనా ఫూల్ చేయొచ్చు, కానీ ఒక
అద్భుతమైన ట్రావెల్ని ఫుల్ చేయలేం కదా. సో వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్లోని వాళ్ళకి 40 పాయింట్ల చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ అంతా తీసి క్వాలిఫై చేశాను. దీని గురించి మళ్ళీ షార్ట్ చేస్తాను, ఎందుకంటే అందరికీ అన్ని రీచ్ అవ్వవు కదా. ఒక లైవ్లో మనం పెడతాము, ప్రూఫ్స్ అని చూపిస్తాం, అది వేరే వాళ్ళు రీచ్ అవ్వదు. వాళ్ళు వచ్చేసి షార్ట్లో ప్రూఫ్ పెట్టరా అంటారు. సో ఇది కామన్ కాబట్టి ఆ లేటెస్ట్ లైవ్ నా పోస్ట్ చేసి ఉంటుంది. అందులో 16 నిమిషాలు సౌండ్ లేదు. 16 నిమిషాల నుంచి మీకు చూస్తే మీరు ఆర్గనైజేషన్ ఏంటి, భారతదేశం మొత్తంలో టాప్ ట్రావెలర్, అందులో రిజిస్టర్ అయిన వాళ్ళని రీజియన్స్ అని ఉంటాయి. ఆ రీజియన్స్లో మొత్తం టాప్ ట్రావెలర్ మనమే, ఆర్టీటీ. సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి. అందులో రీజియన్స్ అన్ని వ్యాలిడేషన్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవాళ అయితే నిన్న వీడియో కంటిన్యూషన్ అయితే ఇప్పుడు చేద్దాం. ఓకే గైస్, బంగ్లాదేశ్లో బిగ్ రివర్స్ పద్మ, జమున అండ్ దెన్ మేఘనా, బ్రహ్మపుత్ర. సో పద్మ బ్రహ్మపుత్ర కలిసి మేఘనా అవుతుంది. జమున వేరే రివర్. మనం మేఘనాకి వెళ్తున్నాం. మేఘనా ఏంటంటే మేఘనా రివర్ సెపరేట్గా ఒకటి స్టార్ట్ అయ్యి ఆ మేఘనానే కంటిన్యూ అయ్యి మళ్ళీ అసలు పెద్ద మేఘనాలో కలుస్తుంది. వెరీ కన్ఫ్యూజింగ్. సో పద్మ, మన గంగా నదిని ఇక్కడ పద్మ అంటారు, పొద్ద అంటారు. చాలా పెద్ద నది, విపరీతమైన వాటర్ ఫ్లో, చాలా నీరు పారుతుంది వాడు పద్మలో. సో బిగ్గెస్ట్ రివర్ ఇన్ బంగ్లాదేశ్ ఇస్ పద్మ. పొద్ద. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ మేఘనా. థర్డ్ బిగ్గెస్ట్ జముना कहाँ है? Jumuna big west river, west side. Yeah. Okay. West side, Bengal side. And Padma comes from Bengal into Bangladesh. These two others rivers, not actually same river. But Ganga comes from Ganga comes to India. India से Ganga, Padma. Every river comes to India because they link up in India. Okay. But Padma is local Ganga. Yeah. Okay. So guys, village lo. Lovely experience with my buddy, Bangla buddy. Hi. సో విలేజ్ నుంచి మళ్ళీ టౌన్లోకి వచ్చాం, నార్సింగ్డి టౌన్లోకి. ఎందుకంటే జమునా రివర్ అటువైపు ఉంది. జమునా కాదు, మేఘనా రివర్. బా ఏం కన్ఫ్యూజన్ రా. పద్మ, జమున, మేఘన అన్ని హిందూ పేర్లే. చూసారా, మొత్తం కల్చర్ కూడా హిందూనే. బొట్లు మెయిన్, ముస్లిమ్స్ అయినా కూడా బొట్లు పెట్టుకొని చీరలు కట్టుకొని అసలు ఏం తేడా అనిపించదు. భలే అనిపిస్తుంది బంగ్లాదేశ్. రెండు లుంగీలు, అంత లుంగి లోకల్. Village. I say. बोलूं. North English or Bangla? Bangla. আচ্ছা, ঢাকা বিভাগ, নরসিংদী জেলা, আর গ্রামের নাম হচ্ছে চর্ণগর্দি, পলাশ থানা। চর্ণগর্দি ভিলেজ, পলাশ থানা, নরসিংদী জেলা। సో నోర్సింగి డిస్ట్రిక్ట్, చర్ణగొద్ది విలేజ్. థ్యాంక్ యూ బ్రదర్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చూడండి, చిన్న టౌన్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం. సన్నటి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, చిన్న రోడ్లు కానీ బిల్డింగ్స్ అంతా ఎలా ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది చాలా చిన్న టౌన్, పెద్ద టౌన్ కూడా కాదు. పెద్ద టౌన్లో అయితే మీకు తెలుసు, చిట్టగాంగ్, ఢాకా, రాంపూర్, సిలెట్, ఇలా చాలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఏరియా చాలా చిన్నది కాబట్టి మొత్తం బంగ్లాదేశ్ బాగా కవర్ చేయొచ్చు టైం ఉంటే. నేను 2 రోజులు ఇంట్లో పడుకున్నా, మీకు తెలుసు, ఏం చేయకుండా రెస్ట్ తీసుకున్నా, అందుకని ఎక్కువ కవర్ చేయలేకపోయాను. కానీ ఇండియా నుంచి చాలా ఈజీ బంగ్లాదేశ్ రావడం. నెక్స్ట్ టైం మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు ఇంకో 4 రోజులు 5 రోజుల ట్రిప్ వేసి కాక్స్ బజారు, చిట్టగాంగ్, సిలెట్ హిల్స్, మన నార్త్ ఈస్ట్ ఎలా ఉందో అలానే నార్త్ ఈస్ట్ బార్డర్లో మేఘాలయ బార్డరు, మంచి మంచి కొండల్లో ప్రదేశాలు, అక్కడ ట్రైబల్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చక్మా అంటారు, వాళ్ళు చక్మాస్ అంటారు, వాళ్ళందరినీ మనం విజిట్ చేయొచ్చు. అదైతే నెక్స్ట్ ట్రిప్ ఆఫ్ బంగ్లాదేశ్. పాకిస్తాన్ 4సారి వెళ్ళాము అంటే బంగ్లాదేశ్ కూడా 4సారి వస్తామన్నమాట. సో చాలామంది అడుగుతారు, పాకిస్తాన్ ఎందుకు ఎప్పుడు ఉంటామంటే, నేను థాయిలాండ్ వెళ్ళింది 40 సార్లు, బ్రెజిల్ వెళ్ళింది 10 సార్లు, ఫ్రాన్స్ వెళ్ళింది 12 సార్లు, ఇటలీ వెళ్ళింది 11 సార్లు, ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే పాకిస్తాన్ వెళ్ళింది కేవలం 3 సార్లు. జనాలకి డౌట్లు వస్తుంటాయి, అడుగుతుంటారు భలేగా, చాలా కన్వీనియంట్గా. అది విషయం. రివర్కి వెళ్ళడానికి ఇవన్నీ దాడుతున్నాం, కానీ మధ్యలో సీన్ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడండి. అపార్ట్మెంట్ లేదో సిటీలో ఉన్నట్టే ఉన్నాయి.
వావ్, చూడండి కాంప్లెక్స్ ఎలా ఉంది. చూడండి బంగ్లాదేశ్ జెండా చివరికి. బంగ్లాదేశ్ జెండా అది కాదు, మధ్యలో వైట్ ఉంటుంది, కానీ ఆ బంగ్లాదేశ్ మ్యాప్ ఉంది చూడండి. అట్లీస్ట్ ఢాకాలోని ఓన్లీ మామూలు తొక్కే రిక్షాలు, ఇక్కడ అట్లీస్ట్ ఈ రిక్షాలు ఉన్నాయి. లేబర్ రిక్షాలు అంటే మాన్యువల్ రిక్షాలు లేవు. సంతోషం. చూసారు కదా అసలు సిసలైన బంగ్లాదేశ్. భలే ఉంది రష్తోని. చూసారు కదా అవామీ లీగ్. আমি থানা ঘাট পান্তি আনছি আর তুই কই আমি আইতাছি যাই দে আমি ఇదిగోండి రివర్కి వచ్చేసాం. మేఘనా రివర్ ఇది. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పద్మ, మేఘనా, జమున. సో ఇదిగోండి ఒక పాయ ఇది. ఇక్కడి నుంచి పాయ వెళ్ళి మళ్ళీ అసలు మేఘనాలో కలుస్తుంది. మొత్తం రివర్స్ వాటరు, ఇది లైఫ్ లైన్. చూడండి ఎలా ఉందో, చిన్న చిన్న బోట్లు చూసారు కదా. సో ఇదిగోండి విలేజ్లోని లాస్ట్కి రివర్ నది ఒడ్డుకి వెళ్దాం. మేఘనా రివర్ చూసాం కదా. మనం నెక్స్ట్ ట్రైన్లోనే వెళ్తున్నాం. మనం ట్రైన్లో వెళ్తున్నాం. సో ట్రైన్లో వెళ్ళినప్పుడు పద్మ రివర్, పెద్దది, చాలా పెద్ద రివర్ పద్మ. అది దాటుకొని వెళ్తాం. ఒకసారి రివర్ ఒడ్డుకి వెళ్దాం. చూడండి బోట్లు, ఇక్కడ విన్యాసాలు అన్నీ, బోట్ రైడ్లు అన్నీను. చూసారు కదా బోట్లు. టిపికల్ బంగ్లాదేశ్ చూసారు కదా. అదర్స్ ఏరియా చూడండి, డిఫరెంట్ విలేజ్. లైఫ్ లైన్ ఆఫ్ బంగ్లాదేశ్ మాట. రివర్స్ అన్ని నదులు, ఎన్నో నదులు, చిన్న ల్యాండ్లో ఎన్నో నదులు. ఎంత చిన్న స్టేట్ ఉంటుందంటే బెంగాల్ కన్నా పెద్దదే. ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుందా బంగ్లాదేశ్? చూసి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుందేమో ఇంచుమించుగా అనుకుంటున్నాను. అక్కడ తెలంగాణ లేకుండా, ఐ మీన్ న్యూ ఆంధ్రప్రదేశ్ అంతా. ఏందో ఆంధ్రప్రదేశ్ అంటే పాత ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంటుంది నాకు. అది చూడండి, ఇటుపక్క ఈ గ్రామం నుంచి ఆపోజిట్ సైడ్ ఇంకో గ్రామం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద రివర్ కదా, చాలా లోతు ఉంటుందంట, ఎక్కువ నీళ్లు పారుతాయి. అదిగోండి హైవే మీద పెద్ద బ్రిడ్జ్ చూసారు కదా. సో ఇదిగోండి అటు ఇటు ట్రాన్స్పోర్టేషను మొత్తం బంగ్లాదేశ్. ఇదిగోండి వాళ్ళ నేషనల్ కాస్ట్యూమ్ లాగా డ్రెస్లు, సేమ్ బెంగాల్ అని, అంతా బెంగాల్ లాగా. రిలీజియన్ పరంగా 1947లో విడిపోయినప్పుడు ఇది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ముస్లిమ్స్కి సెపరేట్ ల్యాండ్ అని ఇటు అటు కట్ చేసేసారు కదా బ్రిటిష్ మహారాజులు, అందుకు. ఓకే గైస్, సో ఈ విలేజ్ టూరు ఈ రివర్ చూపించకుండా ఎండ్ చేయకూడదని ఎండ్కి వచ్చాం కదా. చదవండి, ఎంత చూపించినా ఇదే. పైకి వెళ్దాం ఒకసారి, కింద వరకు వచ్చాం కదా మొత్తం రివర్. రేపు మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు కోల్కతా ట్రైన్లోని బుక్ చేశాను రిటర్న్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్కుదామని. ఆ ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్కినప్పుడు మీకు పద్మ చూపిస్తాను, అంటే గంగా, బంగ్లాదేశ్లో గంగా ఎంత పెద్ద ఉంటుందో చూద్దాం. మొత్తం టిపికల్ విలేజ్ అట్మాస్ఫియర్ చూసారు కదా. ఈ లుంగి ఒకటి కొనుక్కోవాల్సింది, లాస్ట్ మినిట్ లుంగిలో కొనుక్కొని వస్తే బాగుండేది. ఇవ్వండి లోకల్స్, చాలా బాగుంది, అథెంటిక్ ఎక్స్పీరియన్స్. సో ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నా, ఆకలేస్తుందని ఇవన్నీ కలిసి 20 టాకా అంట. 3 + 1 4 20 టాకా. ఎంత చౌకరా బాబు, చూసారా. ఇదిగోండి రివర్ నుంచి మళ్ళీ టౌన్లోకి వెళ్తున్నాం. ఇది చూడండి, ప్లేస్ లేకపోవడం కారణంగా బంగ్లాదేశ్ ఎంత బిజీగా ఉందో. ఏ ఊర్లో మార్కెట్కి వెళ్ళినా ఇలానే ఉంటుంది నాకు తెలుసు, కానీ ఇది రోడ్డు. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఇది మార్కెట్ లోపల కాదు. సో చూడండి ఎలా ఉందో.
ప్లేస్ లేక ఈ మెయిన్ రోడ్కి అటువైపు ఇటువైపు 4 వైపులు చూసారు కదా, అన్ని వైపులు కూడల్లాగా ఆ మధ్యలోంచి ఆటోలు వెళ్ళిపోతున్నాయి, బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఒక వింత ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ప్రపంచం మన ఎన్నో ఊర్లు తిరిగిన కోల్కతాలో కూడా అలా లేదన్నమాట. ఇదిగోండి, ఇది టౌన్ సెంటర్లోని ఒక మెమోరియల్, అంటే జై జవాన్ లాగా జవాన్ మెమోరియల్. మనం ఆ విలేజ్ నుంచి అయితే టౌన్లో ఉన్నాం ఇప్పుడు. గైస్ ఎలా అనిపించింది విలేజ్ టూరు బంగ్లాదేశ్లోని? మొత్తానికి అనుకున్నాం, సాధించేసాం, మొత్తం తిరిగేసాం. సో ట్రూ ఎక్స్పీరియన్స్. రివర్ దగ్గర ఎండ్ చేసాం, మొత్తం అంతా చూసి పంట పొలాలు చూసాం, లోకల్ గుడి చూసాం, అన్నీ చేసేవి చూసాం. బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, ఈ విలేజ్లోని ఎక్కువ శాతం హిందువులు ఉంటారని చెప్పారు. ఇది హిందూ విలేజ్ అని. ఇదిగోండి, ఇక్కడ కాళీ మందిర్కి అయితే వచ్చాం మనం. చూద్దాం. ఇదిగోండి కాళీ మందిర్, వెళ్దాం లోపలికి. చిన్న కాళీ మందిర్, ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదిగోండి పల్లెటూరులోని అక్కడంతా మీద నేను రాసి చూడండి, రామ్ 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 హరే హరే కృష్ణ హరే రామ, హరే కృష్ణ హరే రామ. బెంగాల్లోని ఇక్కడ ఏముంది, హరే కృష్ణ హరే రామ. ఇదిగోండి టెంపుల్కి వచ్చేసాం కదా, చూడండి అంత బ్యూటిఫుల్ టెంపుల్. బాగుంది, బాగుంది. ఇదిగోండి పల్లెటూరులో చిన్న గుడి. ఇక్కడ కూడా హిందువులు నెంబర్ తగ్గిపోతుంది కంటిన్యూస్గా, కాకపోతే మూసేసింది, ఏం చేయలేము. ఇందులో చూద్దాం. ఇదిగోండి కృష్ణుడి గుడి, అందుకే హరే కృష్ణ ఉంది. బంగ్లాదేశ్లో కృష్ణుడి గుడి చూడండి. సో బంగ్లాదేశ్లో కల్చర్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో చూసారా, ఆవిడ వేరేగా వెళ్ళినా కూడా మొత్తం చీరలే కట్టుకుంటారు బంగ్లాదేశీ స్టైల్లోని. ముస్లిమ్స్ అయినా కూడా బొట్లు పెట్టుకుంటారు భలేగా. ట్రెడిషనల్ భజన అవుతుంది విలేజ్లోని, ఈ గుడి కాంప్లెక్స్లో. మొత్తం అందరూ ఆడవాళ్ళు. సేమ్ పల్లెటూరులో, మన పల్లెటూరులో గుడిలానే 1971 యుద్ధం ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అప్పుడు వాళ్ళు సిటీస్ కన్సన్ట్రేట్ చేశారు, అంటే పాకిస్తాన్ వాళ్ళు. వీళ్ళేమో విలేజెస్లో మొత్తం ముక్తి అంటే ఫ్రీడమ్, వాహిని అంటే స్వాతంత్ర వాహిని అని షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ విలేజెస్ అంతట్లోని మొత్తం చేసేసి మొత్తానికి ఇండిపెండెన్స్ అయితే సాధించేశారు భాష పరంగా. చూసారు కదా. సో గుడి అయిపోయింది. ఇదిగోండి లోకల్ టీ చూసారు కదా, ఎంత అద్భుతంగా ఉందో ఎక్స్పీరియన్స్. ప్రతిసారి నాకు గెలుకోవాలనిపిస్తుంది మేడం, బంగ్లాదేశ్లో విలేజ్లో ఉన్నానా అని. ఎప్పుడు ఉన్న ఫీలింగే, ఎక్కడికి వెళ్ళినా ఇదే అనిపిస్తుంటుంది నాకు. కాలీఫ్లవర్, ఫ్రెష్ ప్రొడ్యూస్. ఇదిగోండి టీ కొట్టు, శాఖాబే నై. సో కాళీ మందిర్ చూద్దామని, కాళీ మందిర్ అని చెప్పాడు కానీ అది కాళీ మందిర్ కాదు, కృష్ణుడి మందిర్ అనమాట. ఆయన ఇద్దరు ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళకి తెలీదు. సో కృష్ణుడి మందిరం అయితే చూసేసాం. అంతా హరే కృష్ణ హరే రామ అని. ఇదిగోండి మళ్ళీ పొలాల మధ్యన చూసారా, చాలా బ్రహ్మాండమైన ఫీలింగ్ ఇది మాత్రం. ఇదిగోండి లోకల్ విలేజర్స్. కరెక్ట్గా మన ఫోన్ ఛార్జ్ అయిపోయింది, ఏం చేస్తాం, ఇలానే ఉంటుంది ట్రావెల్ ఇష్యూస్.